హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టార్ స్టూడెంట్స్ అండి. సో వర్షం పడుతున్నా కూడా మా పిల్లల కోసం షాపింగ్కి వెళ్ళామండి. రాజ్ డ్రెస్ ఫర్ లెస్ అని ఇక్కడ చాలామంది ఇండియాకి వచ్చే ముందు హ్యాండ్ బ్యాగ్స్ అలా గిఫ్ట్ ఇవ్వడానికి ఈ షాప్కి వస్తారండి. మేము దానికోసమని వచ్చామంటే మా పిల్లల బర్త్డే షాపింగ్ కోసమని వచ్చాము. అందులో లేబర్ డే అని ఉందండి, సెప్టెంబర్ 2nd. సో ఎలా ఉంటుందో ఒకసారి కలెక్షన్ వేద్దామని చూడ్డానికి వచ్చాము. సో నాకైతే ఓకే ఓకే అనిపించిందండి. అంత అంత ఏం అనిపించలేదు. హ్యాండ్ బ్యాగ్స్ స్పెషల్ ఏదో అని చెప్పారు కానీ నాకైతే ఏమంత నచ్చలేదు. చెప్పాలంటే $120 అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. 10,000 15,000 అంత లెవెల్లో కూడా ఉన్నాయి. సో నాకు నచ్చలేదు. పిల్లలవి చూస్తున్నాము, అవి చాలా తక్కువ ఉన్నాయి కూడా కలెక్షన్స్. సో బర్త్డే కాకుండా మామూలుగా నార్మల్ డైలీ వేర్ తీసుకున్నాము. ఓకే అండి, మరి డైలీ వేర్ అయితే తీసుకోవచ్చు కానీ పెద్ద పార్టీ వేరు బర్త్డేకి అట్లా అయితే నేనైతే సజెస్ట్ చేయను. నాకైతే అంత అనిపించలేదు. సో ఇది నా ఒపీనియన్, నేను తప్పుగా ఏం చెప్పట్లేదు. మొత్తం చూసాము. నాకు ఒకటి దొరకంది అయితే ఇక్కడ దొరికిందండి. అది ఎండింగ్లో చూడండి, మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. సో చెక్ చేస్తున్నాము ఎలా ఉంది ఏంటి అని. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే షూస్, హ్యాండ్ బ్యాగ్స్, నెయిల్ పాలిష్, మొత్తం లేడీస్కి సంబంధించినవి. లేడీస్వి కూడా బాగున్నాయి, నేను తీసుకున్నాను. అంతే, ఓకే ఓకే అంత అని నాకు అనిపించలేదు. మేబీ ఏమన్నా స్టాక్ ఏమన్నా అయిపోయి ఉండొచ్చు. ఇక మా వాళ్ళు కిడ్స్ సెక్షన్ దగ్గర స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ఒకటి మాది మేము చూస్తుంటే వాళ్ళు కిడ్స్ సెలక్షన్ అయిపోయింది, కొన్నారు కూడా లాస్ట్కి. ఇంకా పిల్లలు ఉంటే ఎక్కడైనా ఇదే ఉంటుంది కదా. సో బుక్స్ అలా చిన్న చిన్నగా ఉన్నది. ఈ బ్యాగ్స్ తక్కువే ఉన్నాయి, బట్ అంత క్వాలిటీ అంత అనిపించలేదు. అంతే, తక్కువ ప్రైజే ఉంది, $8 $10. సో హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాం ఒక లుక్. సో ఎంత ఉంది, $18 ఏమో ఉన్నట్టుంది. నాకు అంత అనిపించలేదు. $20. సో నెక్స్ట్ టైం చూద్దాంలే, ఏమన్నా స్టాక్ ఏమన్నా అయిపోయి ఉండొచ్చు. ప్రతిదీ ప్రైస్ చెక్ చేసుకుంటూ మరి ఇది వీడియో అనేది క్యాప్చర్ చేశాను. అంత క్లియర్గా క్యాప్చర్ చేయలేదేమో. వేగన్ ప్రోడక్ట్ అని ఉంది దాని మీద. చాలా ఉన్నాయి హ్యాండ్ బాగ్స్ అయితే, నాకు ఎంత అనిపించలేదు. వీళ్ళు ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నారు షర్ట్స్ అనేవి. సో ఏవి బాగున్నాయని పక్కా పెట్టారు. మేము బిల్ పే చేసి బయటకు వచ్చేయాలి కదా, పెద్దోడికి చిన్నోడికి అని. అన్ని ప్లెయినే ఉన్నాయి, అంత ఏం లేదు. ఓకే, ఉన్న వాటి వరకు తీసుకొని తక్కువే ఉన్నాయని తీసుకొని వచ్చాం. $8 ఏమో పడింది ఒక్కొక్క షర్టు. పాయింట్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, $10 అలాగా. సో నాకు దొరకంది ఏంటంటే అలోవెరా జెల్ అండి. అసలు నాకు దొరకలేదు అస్సలు. వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నాను, ఆన్లైన్లో పెట్టినా కూడా వెనక్కి వెళ్ళిపోయింది అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.